ఐగుప్తు సారీ ఫర్ ఇంటరప్షన్ ఐగుప్తులో ఉన్న ఈజిప్ట్ దేవుళ్లను నేరుగా సవాల్ చేసినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని యొక్క ఆధిక్యతను ఇక్కడ నిరూపించినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఆ ఘోరమైన చీకటి రాత్రి నుండి, దట్టమైన చీకటి నుండి, 3 దినాలు చీకటితో ఆవరించి ఉన్న ఆ చీకటి రాత్రి నుండి, నిరాశ నిస్పృహల నుండి, ఆధ్యాత్మిక అంధత్వం నుండి ఆయన ఇశ్రాయేలు ప్రజలు రక్షించాడు. ఐగుప్తు ప్రజలు 3 రోజులు అంధకార చీకట్లో వాళ్ళు బాధింపబడినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి మన కోసం, నీ కోసం, నా కోసం పరలోక సువాసన విడిచిపెట్టకూడదు భాగ్యంగా ఎంచుకొనక దీనుడిగా నరావతాడుగా ఆయన తగ్గించుకుని భూలోకంలో జన్మించి అమూల్యమైన సిలువు బలియాగం ద్వారా మనకు రక్షణ ఇచ్చి ఆత్మీయ రక్షణ, ఈలోక సంబంధమైన రక్షణతో ప్రతిదినము ప్రతి క్షణము మనని కాపాడుతూ ఎన్నో శ్రమలు, శోధనలు, కష్టాలు, బాధలు, వేదనలు ఉన్నప్పటికీ ఆయన్ని నమ్ముకుని ఆశ్రయించినప్పుడు ఆయన వాటన్నిటి నుంచి విడిపించి మరి పరలోకంలో మన కోసం ఆయన నిత్య జీవాన్ని ఇవ్వడంతో కాకుండా ఈ లోకంలో సమృద్ధి, ఎటువంటి శ్రమలలో ఉన్న కష్టాలు, బాధల నుండి కూడా ఆయన విడుదలిస్తూ ఆయన సహాయం చేస్తూ ముందుకు నడిపిస్తున్న దేవుడిని మనం ఎంత మాత్రము నిర్లక్ష్యం చేయక ఆయనకి విధేయత చూపుతూ ఆయనపై ఆధారపడుతూ ఆయన ఆశ్రయిస్తూ మన రక్షణను మనం జాగ్రత్తగా కాపాడుకుంటూ ఆయనలో విశ్వాస జీవితంలో సాగిపోవాలని వాక్యం ద్వారా హెచ్చరింపబడుతున్నాము. దేవుడి మమ్మల్ని అందరినీ దీవించుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధులను, ప్రేమవండి, కృపావండి, దయామడి ప్రేమ మీ అపరించి పాదములకు లెక్కలేని స్థుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటాం. మీ పాసతకు వచ్చినాడైనా నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభ. మేము మీ మీద ఆధారపడి విధేయత చూపించిన ఆయన మీ మీద నాయన నమ్మకం కలిగి విశ్వాసంతో ముందుకు సాగిపోయే కృపని గురించి మీరే సహాయం చేసి మహింపదమని, అటువంటి విశ్వాస జీవితంలో మా రక్షణ మేము కొనసాగిస్తూ కాపాడుకుంటూ నిలకడగా స్థిరంగా ఉండే కృపను మాకు అనుగ్రహించి మహింపదమని మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారికి నీ పదాలు పట్టుకుని అతి విక్రీడంగా వేడుకొచ్చుదాం తండ్రి. ఆమె ఈరోజు ఈ వాక్యంతో మళ్ళీ దేవుడు బలపరిచాడని నా స్తుతిస్తున్నాను. మరి నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ బలపరుస్తున్నారు. మీరు ఇంకా నన్ను ప్రోత్సహించి బలపరచాలని కోరుతున్నాను. మీ గురించి, మీ కుటుంబాల గురించి ప్రార్థన చేస్తున్నాం. నా గురించి, నా కుటుంబాల గురించి ప్రార్థన చేయాలని, మరి నన్ను ఇంకా ముందుకు నడిపించాలని, సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతూ ఈ వాక్యాన్ని, వీడియో నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక. ఆమేన్.